వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ ఫిజిక్స్ పేపర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రానిక్స్. ఈ పేపర్లో ఎక్కువగా ఎగ్జామినేషన్లో మనకు పడుతున్న క్వశ్చన్స్ని చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఒక్క 2 minutes మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయండి. ఎక్కువగా గాస్ థీరం బాగా చదవండి. డిఈపికి మధ్య రిలేషన్ చదవండి. ఓకేనా. యూనిట్ 2 హాల్ ఎఫెక్ట్ ట్రాన్స్ఫార్మర్. యూనిట్ 3 ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ చదవకుండా ఎగ్జామ్స్కి వెళ్ళొద్దు, మార్క్స్ మిస్ అవుతారు. యూనిట్ 3లో మ్యాథ్స్ ఈక్వేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలా. యూనిట్ 4లో పిఎన్ జంక్షన్ డయోడ్ ఖచ్చితంగా నేర్చుకోవాలా. యూనిట్ 5లో ఈ గేట్స్ గురించి ఉన్నాయి చూడండి. అండ్ ఆర్ గేట్, నాట్ గేట్, నండ్ నార్ గేట్. ఇక్కడ 3 ఇవి 2. ఈ 5 గేట్స్ చదువుకుంటే ఖచ్చితంగా ఒక 10 మార్కులని వస్తుంది, ఒక 5 మార్కులని వస్తుంది, పక్కా వస్తాయి. ఓకేనా. ఈ రిమైనింగ్ కూడా చదవండి. మీరు ఖచ్చితంగా చదవాల్సినవి ఎవరైతే పాస్ అవ్వలేని అనుకుంటారో వాళ్ళ కోసం మరీ చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఈ 10 క్వశ్చన్స్ పక్కాగా చదవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఈ గేట్స్ నుంచి ఈ 5 గేట్లు నేర్చుకోండి. యూనిట్ 4లో పిఎన్ జంక్షన్ డయోడ్, యూనిట్ 3లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్, యూనిట్ 2 2 క్వశ్చన్లు చదవాలా, యూనిట్ 1 2 క్వశ్చన్లు చదవాలా. ఇవి చదివితే సరిపోతుంది. సరే సార్, వీటికి సంబంధించిన పీడిఎఫ్ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయంటే మన యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన వెంటనే మీకు రిజిస్టర్ ఆర్ లాగిన్ వస్తుంది. రిజిస్టర్ అవ్వండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఇస్తే చాలు రిజిస్టర్ అయిపోతారు. రిజిస్టర్ అయిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వెబ్సైట్ నాన్న. మీకు ఎవరైనా ల్యాప్టాప్స్ ఉంటే dmtlogics.com అని కొడితే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. యాప్ కూడా ఇలాగే ఉంటుంది. యాప్ మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఇలా కనిపిస్తుంది. ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేయండి. ఫోర్త్ సెమ్లో అన్ని కోర్సెస్ కనిపిస్తాయి. మనం మాట్లాడుతుంది పేపర్ 4 ఫిజిక్స్ గురించి కాబట్టి ఇక్కడ చూడండి. జస్ట్ మీకు ఇది 90% ఆఫర్తో 49 రూపీస్కి మనం ప్రొవైడ్ చేసాం. హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది, వీడియో క్లాస్ ఉంటాయి. ఎగ్జామ్కి ఒక్క రోజు ముందు మీరు చదివినా పాస్ అయిపోతారు. ఓకేనా. మరీ చెప్తున్నాను, బ్యాక్లాగ్స్ ఉంచొద్దు. 49 రూపీస్ కోసం ఆలోచించొద్దు. ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. పాస్ అవ్వడము కష్టమే, దానికొచ్చి ఫీజు కూడా ఎక్స్ట్రా కట్టుకోవాలి. ఒక్కరోజు కష్టపడితే సరిపోతుంది అన్న. అలాగో మీకు రేపు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఏం లేదు, ఒక 2 hours కూర్చొని చదివితే సరిపోతుంది. ఒక రోజుకు ముందు 2 hours కూర్చొని చదివి మరలా రేపు మార్నింగ్ లేచాక ఒక 2 hours చదివితే సరిపోతుంది. ఇలా చదివితే చాలా ఈజీగా పాస్ అవుతారు. నేను మరీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీరు ఒకవేళ యూనిట్ 2లో హాల్ ఎఫెక్ట్ ట్రాన్స్ఫార్మర్ మీద క్వశ్చన్ రాలేదురా, ఇంకేదో ఇచ్చాడు, పేపర్ టఫ్ చేశాడు, అప్పుడు ఏం చేయాలా? యూనిట్ 2 నుంచి నీకు ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ అక్కడ రాయి. పేపర్ అటెంప్ట్ చేయడం నేర్చుకోండి. 75/75 అటెంప్ట్ చేస్తే ఎగ్జామినేషన్ పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా. రిస్క్ చేయొద్దు, జాగ్రత్తగా చదవండి. జస్ట్ కోర్స్ మీకు 49 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. పీడిఎఫ్ వీడియో క్లాసెస్ మీకు అక్కడే డౌన్లోడ్ అవుతాయి. మీకు ఏ ఇష్యూ ఉన్నా రైట్ సైడ్ వాట్సాప్ అని ఒక ఫీచర్ కనిపిస్తుంది మన యాప్లో, క్లిక్ చేయండి. డైరెక్ట్ నా వాట్సాప్ మెసేజ్కి వచ్చేస్తారు. మీకు ఏ డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? కానీ బ్యాక్లాగ్స్ ఎవ్వరూ ఉంచొద్దు. ఓకేనా. బాగా చదవండి, ఎగ్జామ్ బాగా రాయండి, ఫుల్గా అటెంప్ట్ చేయండి. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేసినా చేయకపోయినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎగ్జామ్ చదువుతున్నారు కదా, వాళ్ళు కూడా పాస్ అవ్వాలి. మీరు అందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనే మంచి ఉద్దేశంతో మనకి 49 రూపీస్కి తీసుకొచ్చాం. యాక్చువల్గా ఇదే కోర్సు మనకి 499 500 రూపీస్ ఉండేది. కానీ అందరూ బాగా చదవాలి, ఎగ్జామ్ ముందైనా సరే పిల్లలు పాస్ అవ్వాలని మంచి ఉద్దేశంతో 49కి తీసుకొచ్చాం. ఓకేనా. సో పీడిఎఫ్ ఉంటుంది, వీడియో క్లాస్ ఉంటాయి. పీడిఎఫ్ అంటే ఏదో నోట్స్ ఫోటోలు తీసేయడం కాదు, హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటుంది. కంప్యూటరైజ్డ్ కాదు, హ్యాండ్ రిటర్న్. మేము రాసిన నోట్స్ క్లియర్ కట్గా ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో మీరు ఏం బెదరొద్దు, ఒక 2 గంటలు కూర్చొని చదివితే పాస్ అయిపోతారు. ఓకేనా. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.